శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలో 793వ నామము కపర్దిని. ఈ నామానికి అర్థం ఏంటి అంటే జటాజూటము కలిగినది. జటాజూటం ఎవరికి ఉంది? శివుడికి కదా. శివుడికి జటాజూటం ఉంది. మనం ముందు నామాల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం శివుడికి అమ్మవారికి పార్వతీదేవికి భేదం లేదు అని. కాబట్టి ఆయనకి జటాజూటం ఉంది కాబట్టి అమ్మవారికి కూడా జటాజూటం ఉందన్నమాట. అందుకే కపర్ది అయిన శివుని భార్య కపర్దిని అన్నారు. కపర్ది అంటే జటాజూటము. ఆయన భార్య కపర్దిని ఆవిడికి ఉందన్నమాట. లఘుస్తవంలో ఏముందంటే పరమేశ్వరి పార్వతీదేవిని చంద్రకండముచే అలంకరింపబడిన జటాజూటం కలది అని లఘుస్తవములో వివరించి ఉంది. ఇంకా దేవి పురాణంలో 68 శివక్షేత్రాలను లెక్కించేటప్పుడు బగలాండము అనే చోట కపర్ది అని పేరు కలిగిన శంకరుడు ఉన్నాడనమాట. ఆ కపర్ది అనే శంకరుడి భార్య కపర్దిని అని అమ్మవారు అక్కడ వెలిశారు. సూత సంహిత అనే దాంట్లో కపర్ద అనే శబ్దానికి అంతటా దట్టంగా వ్యాపించి ఉన్నట్టిది అనే అర్థం ఉందన్నమాట. అంటే మొత్తం అంతటా దట్టంగా ఒక దట్టమైన పొగలాగా వ్యాపించి ఉంది అని అర్థం. నింద, ప్రశంస, స్తుతి, నిత్యయోగము అంటే ఎల్లప్పుడూ కలిసి ఉండేది. అతిశయము లేదంటే ఆధిక్యము, ఇన్ని అర్థాలు ఈ కపర్ద అన్న పదానికి ఉన్నాయి. విశ్వనిఘంటువులో కపర్ద అనే శబ్దానికి శివుని జటలు అనే అర్థం ఉంది. ఇంకా గవ్వలు అనే అర్థం కూడా ఉందన్నమాట. కాబట్టి కపర్దిని అనే నామానికి గవ్వల దండతో భూషింపబడినది అని అర్థం కూడా వస్తుంది. అంటే గవ్వల దండ అమ్మవారు వేసుకుని ఉంది అని అర్థం అన్నమాట. పరమేశ్వరుడు ఒకప్పుడు రాక్షస సంహారణం చేస్తూ ఉంటే మైరాల అవతారాన్ని దాల్చాడనమాట. అప్పుడు ఆయన భార్య పేరు మహాలస. ఆ అమ్మవారు ఏం చేసింది? గవ్వల దండని మెడలో వేసుకుంది. ఆ మహాలసయే కపర్దిని అన్నమాట. అంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా గవ్వల దండ ధరించినది అని. కపర్ది అంటే గవ్వలు, ఆ దండని ధరించింది కాబట్టి కపర్దిని అయింది. పరమేశ్వరునికి భేదం లేదని చెప్పుకున్నాం కదా. పరమేశ్వరుడికి ఉన్న కపర్దము అంటే జటాజూటము పరమేశ్వరికి కూడా ఉందని మనం చెప్పుకున్నాం. ఈ విషయాన్ని కాళిదాస్ మహాకవి అర్భట్య శశిఖండ మండిత జటాజూట అంటే చంద్రలేఖ ధరించిన జటాజూటముతో ఆ తల్లి ప్రకాశిస్తూ ఉంది అని చెప్పారు. మహిషాసురమర్దిని స్తోత్రంలో కనుక మనం చూసినట్లయితే ఆ తల్లిని జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే అంటే అందమైన జటాజూటంతో ప్రకాశిస్తున్న మహిషాసురుని మర్దించిన శైలకుమారి అని మనం అందులో ప్రార్థించాం అమ్మవారిని. కం పర్దయతీతి కపర్దం కం అంటే జలము లేదంటే నీరు. పర్దయతి అంటే నియంత్రణలో ఉంచినది అని అర్థం అన్నమాట. జలమును నియంత్రణలో ఉంచినది కపర్దము. ఈ విషయాన్ని వినగానే మనకు గంగావతరణం గుర్తుకు రావాలన్నమాట. గంగావతరణ ఘట్టం ఉంది కదా, అది గుర్తుకొస్తుంది కదా. దీని నుండి క్రిందకి దిగుతున్నటువంటి గంగను పెద్ద పెద్ద జటాజూటములు కలిగిన కపర్ది అయిన ఈశ్వరుడు బంధించే విధానాన్ని మనం వినినా సరే మన శరీరము ఎంతో పులకించిపోతూ ఉంటుంది. ఈశ్వరుని కపర్దంను తలుచుకునే ఈ సందర్భంలో ఆ గంగని ఈశ్వరుడు బంధించిన విధానాన్ని కూడా మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. కొన్ని సంవత్సరాల తపస్సు చేసిన గంగని భూమిపై ప్రసరించేలా వరమను పొందిన భగీరథుడితో సురగంగ తనని భరించగలిగే నాదుడు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించిందన్నమాట. అందుకు విధాత 14 భువన భాండాలలో సురగంగను భరించగలిగేవాడు ఒక్క ఈశ్వరుడు మాత్రమే. ఆమె యొక్క అహమును అదుపు చేయగలిగిన వాడు ముక్కంటి ఒక్కడేనని సమాధానం చెప్పి అంతర్ధానమైపోయాడు. భగీరథుడు శివుని గురించి ఘోర తపస్సు చేశాడు. ఆయన గంగను భరించేందుకు అంగీకారం తెలిపాడనమాట. గంగావతరణానికి రంగం మొత్తం సిద్ధమైంది. ఈ గంగావతరణానికి సంబంధించింది మనం కథలో కనుక చూసినట్లయితే అప్పుడు సురగంగ సురులు అంటే దేవతాలోకంలో ముందు గంగ ఉండేది. అది అప్పుడు శివుని మీద జటాజూటంలో పడిన తర్వాత
ఒక చిన్న పాయి మాత్రమే మన భూమి మీదకి వదిలి మిగిలినదంతా తన జటాజుటంలో కట్టివేస్తాడనమాట. హిమవత్ పర్వతాన నిలబడి తన ముడి వైచి ఆ ముడిని గట్టిగా కట్టి ఒక్కసారి జటాజుటాన్ని విజిల్తి ఆ నడుంపేత చేతులు ఉంచి ఒకసారి ఏం చేస్తుందంటే, గంగాదేవికి అహం ఉండేది, నన్ను ఎవరు భరించగలరు అన్నట్టుగా. శంకరుడి వైపు చూసిందట ఒక్కసారి పరిహాస దృష్టితోటి. చూసిన తర్వాత ఎలా ఉందిట అమ్మవారు, ఉత్తంగ తరంగాలతో ఎంత స్పీడ్గా తిరుగుతూ ఉన్న సుడులతో మహాగ్రగృతితో తనలో మకరాలు మీనాలు కూర్మాలతో జరచరములన్నీతో సహా, అంటే నీళ్ళల్లో ఉండే జీవరాశులన్నిటితో సహా పరమేశ్వరిని పాతాళానికి తొక్కేయాలన్న ఒక రకమైన గర్వంతో ఆకాశాన్ని మొత్తాన్ని పరుచుకున్న తన జలాలతో మహావేగంతో శివుని పైకి ఉరికిందనమాట. అంతటా అప్పుడు ఆ పరమేశ్వరుడు తన జడలను చుట్టి దాని జడలను విదిలించాడు కదా, వెంటనే అందులో బంధించేసేసి ఒక్కసారి ఆ జడలతో బంధించేశాడు గంగని. ఇంకా గంగ ఆకాశంలోంచి పడుతూనే ఉంది, శివుని జట్లో తిరుగుతూనే ఉందన్నమాట. వేల సంవత్సరాలు అలా గడుస్తున్నాయి, కానీ కనీసం ఒక్క చుక్క కూడా గంగాజలము ఈ భూమిపైన పడలేదు. అంటే అంత పెద్ద గంగని శివుడు తన జటాజూటంలో బంధించేశాడు. పాపం ఎంతో కష్టపడి భగీరథుడు చాలా శ్రమతోటి తపస్సు చేసి భూమికి గంగని తేవాలి అనుకుంటే అక్కడ ఏం జరిగింది, శివుడు తన జటలో మొత్తం బంధించేశాడు. వెళ్ళి ప్రార్థించాడు శివుడిని, గంగని విడిచి కరుణించమని ఆ కపర్దిని ప్రార్థించాడు. ఆయన భక్తపరాధీనుడు కదా. వెంటనే ఆయన గంగను ఒక సన్నని పాయగా తన జటాజూటం నుంచి విడిచాడు. అప్పుడు గంగ భూమిని చేరిందనమాట. ఈ విధంగా గంగను తన జటాజూటమును బంధించిన ఈశ్వరుడు కపర్ది అని పిలువబడ్డాడు. ఆయనతో భేదం లేకుండా సగభాగము పొంది అర్ధనారీశ్వరి అయిన పార్వతీమాతను వసన్యాది వాగ్దేవతలు కపర్దిని అనే నామధేయంతో కీర్తించారు. ఆకాశం నుండి భూమిపైకి మహోధృతముగా ఉరుకుతూ ఉన్న గంగాదేవిని తన జటాజూటమును పూర్తిగా విప్పి అందులో గంగను పూర్తిగా బంధించిన కపర్దికి భార్య అయిన కపర్దినిగా, ఇంకా బగలాండము అనే క్షేత్రంలో వెలసిన కపర్దికి భార్య అయిన జగన్మాత అంశస్వరూపురాలు పార్వతీదేవిని మనందరము అన్నిత్యము భక్తి శ్రద్ధలతో కపర్దిని అనే నామంతో పూజిస్తూ ఉంటే ఎవరికైతే కేశాలు ఊడిపోతాయి అనే బెంగ ఉంటుందో వారికి ఈ నామం ఎంతో ఉపయోగపడుతుంది. ఈ కపర్దిని నామం కనుక మనం జపించినట్లయితే కేశాలు అందంగా పెరుగుతాయి. అమ్మవారి కేశాలను చూడండి ఎంత అందంగా ఉంటాయో. అలా జటాజూటములు లాంటి కపర్ది అంటే పెద్ద పెద్ద వెంట్రుకలు కలిగిన జుట్టు మనకి అమ్మవారు ప్రసాదిస్తుంది. జుట్టు అందమే కదా, అందం కోరుకొని వారు ఎవరుంటారు, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా. ఈ నామంతో, అంటే లలితా సహస్రనామంలో ఇంకొక నామం కూడా ఉంది, వ్యోమకేశి అనే నామం చెప్పుకున్నప్పుడు కూడా చెప్పుకున్నాము. ఈ కపర్ది అనే నామం ద్వారా కూడా జడలు బాగా పెరుగుతాయి, అంటే జుట్టు బాగా పెరుగుతుంది. శ్రీమాత్రే నమః.